ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. నిర్గమాకాండము 33వ అధ్యాయము 7వ వచనము. అంతటి మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్ష గుడారము అను పేరు పెట్టెను. పాత నిబంధన గ్రంథములో పాత నిబంధన కాలములో దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించిన తర్వాత వారిని కనాను ప్రాంతమునకు నడిపించేటటువంటి సందర్భంలో ఆయన గుడారమును ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజమునకు వెలుపల ప్రత్యేకముగా దాన్ని నిర్మించారు. దాన్ని పరిశుద్ధముగా ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ గుడారంలో ఆయన వారితో పాటు నివాసముంటూ వారితో పాటు నడిచి వెళ్ళేటటువంటి వారు. అయితే నూతన బంధనలో ఆయన మనలో ఉంటారని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుడు మనతో నివాసం చేయనట్లుగా ఈ లోకంలో మనం ప్రత్యేకంగా జీవించాలి. ఈ లోకంలో మనం పరిశుద్ధముగా జీవించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఆయన మనతో ఉంటే, మనకు తోడై ఉంటే మనము నిర్భయంగా ఉండగలం, నిశ్చింతగా ఉండగలం. ప్రతి పోరాటంలోనూ విజయంతో ముందుకు కొనసాగగలం. ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా దేవుని మందసము వారితో ఉన్నప్పుడు, ఆయన ప్రత్యక్ష గుడారము వారికి ప్రత్యేకముగా వెలుపల ఉన్నప్పుడు వారు ప్రతి యుద్ధంలోనూ కూడా విజయాన్ని సాధించారు. వారు అద్వితీయమైనటువంటి దేవుని పిల్లలుగా విజయవంతమైనటువంటి జీవితాలతో ముందుకు కొనసాగారు. కాబట్టి ఆయన నీతో జీవించినట్లుగా నువ్వు ప్రత్యేకముగా పరిశుద్ధంగా ఉన్నావో లేదో పరిశీలన చేసుకో. మన శరీరములు దేవునికి ఆలయాలై ఉన్నాయి. మన హృదయములు దేవుని ఆత్మకు నివాసముగా ఉంటూ ఉన్నాయి. ఆ రీతిగా దేవుడికి నివాసయోగ్యముగా మన శరీరములు, మన హృదయములు ఉన్నవో లేదో పరిశీలన చేసుకుని సరిదిద్దుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్మలను దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఒక విజయవంతమైనటువంటి జీవితానికి నీవు మాతో ఉండి మా యుద్ధాలన్నింటినీ చేసేటటువంటి దేవుడుగా ముందు నడవటానికి మాలో ఏమి కావాలో మీరు తెలియజేశారు. ఆ ప్రకారముగా ప్రతి ఒక్కరి జీవితాలను మలచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి.